Good morning, inter second year Sanskrit. Today I am going to explain you all the Napumsalinga Shabdas. I completed Pumlinga Shabdas, Strilinga Shabdas. Today I would like to complete all that what's called Napumsalinga Shabdas. ఇవి 4 శబ్దాస్ ఉంటాయి. ఈ 4 శబ్దాస్ మనం నేర్చుకున్నట్లయితే శబ్దాల పోర్షన్ కంప్లీట్ అవుతుంది. మనకు పుంలింగ శబ్దాస్ 4, స్త్రీలింగ శబ్దాస్ 4, నపుంసలింగ శబ్దాస్ 4. టోటల్గా 12 శబ్దాస్ ఉన్నాయి ఫర్ అవర్ యాన్యువల్ ఎగ్జామినేషన్. మీరు now you have to observe my pronunciation and same meaning will come. So that everything you have to observe. For just కర్మను అని ఇస్తారమ్మా ఎగ్జామ్లో యూ షుడ్ రైట్ డౌన్ ది ఎంటైర్ ద శబ్ద. కర్మని ఇస్తే కర్మ శబ్దం రాయాలి, నామని ఇస్తే నామ శబ్దం రాయాలి. విధంగా మనం శబ్దం నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని చూడకుండా రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ బోత్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే, శబ్దం చెబుతున్నాం చూడండి. నకారాంతః నపుంసకలింగः కర్మణ్ శబ్దः. యాక్షన్. ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి కర్మ కర్మణి కర్మాణి ప్రథమా విభక్తి కర్మ కర్మణి కర్మాణి ద్వితీయ విభక్తి. ఇక్కడ నపుంసకలింగ శబ్దాల్లో ప్రథమ ద్వితీయ రెండు సేమ్గా ఉంటాయమ్మా, అది అబ్జర్వ్ చేయాలి. దెర్ ఇస్ నో ఎనీ మోడిఫికేషన్ ఇన్ ప్రథమ అండ్ ద్వితీయ విభక్తి, దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకే, రిమైనింగ్ ఆల్ శబ్ద కామన్గా ఉంటాయి అన్నమాట ప్రీవియస్ శబ్దాలాగానే. నౌ యూ హ్యావ్ టు సీ తృతీయ విభక్తి ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు సీ కర్మణా కర్మభ్యాం కర్మభిః कर्मणे कर्मभ्यां कर्मभ्यः कर्मणः कर्मभ्यां कर्मभ्यः कर्मणः कर्मणोः कर्मणां कर्मणि कर्मणोः कर्मसु. सप्तमी ఇది. हे कर्मन् हे कर्मणि हे कर्माणि సంబోధన ప్రథమ విభక్తి. ఇది కర్మ శబ్దం. మీరు ఇట్లా కర్మ కర్మని కర్మాణి అని నేర్చుకోవచ్చు, లేకపోతే ఏకవచనం ద్వివచనం బహువచనం కూడా నేర్చుకోవచ్చు. ఏకవచనం ఎలా ఉంటాయో చూద్దాం. కర్మ కర్మ కర్మణ కర్మణే కర్మణః కర్మణః कर्मणि हे कर्मन्. द्विवचनं कर्मणि कर्मणि कर्मभ्यां 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 कर्मणोः कर्मणोः हे कर्मणि कर्माणि. नौ यू हैव टू ऑब्जर्व द बहुवचनं कर्माणि कर्माणि कर्मभिः कर्मभ्यः कर्मभ्यः कर्मणां कर्मसु हे कर्माणि. ఇది కర్మన్ శబ్దం. నౌ యూ హ్యావ్ టు సీ ద నామన్ శబ్దం. నకారాంతః పుల్లింగः నామన్ శబ్దः. నామన్ అంటే నేమ్ అని మీనింగ్ అమ్మ, ఓకేనా. నామ నామ్ని నామని నామాని ప్రథమా విభక్తి, నామ నామ్ని నామని నామాని ద్వితీయ విభక్తి. ఈ రెండు ప్రథమ ద్వితీయ నపుంసకలింగంలో సేమ్ ఉంటాయి. దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అది గుర్తుపెట్టుకోవాలనేసి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుందమ్మా. నామ్నా నామభ్యాం నామభిః తృతీయ విభక్తి, నామ్నే నామభ్యాం నామభ్యః చతుర్థీ విభక్తి, नाम्नः नामभ्यां नामभ्यः पंचमी विभक्ति, नाम्नः नाम्नोः नाम्नां षष्ठी विभक्ति, नाम्नि नामनि नाम्नोः नामसु सप्तमी विभक्ति, हे नामन् हे नाम्नि हे नामनि हे नामानि संबोधन प्रथमा विभक्ति అని ఇది నామన్ శబ్దము. ఓకే, మీనింగ్ ఎలా ఉంటుందమ్మా. వన్ నేమ్, టూ నేమ్స్, మెనీ నేమ్స్, అబౌట్ వన్ నేమ్, అబౌట్ టూ నేమ్స్, అబౌట్ మెనీ నేమ్స్, with name, with two names, with many names, for name, for two names, for many names, about because of Panchabhakti, because of name, because of two names, because of many names. Way of was Shashti Bhakti, what's called of name, of two names, of many names. Namni namani ante in name, in two names, in many names, o name, o two names, o many names అని ఇట్లా మీనింగ్ వస్తుందన్నమాట. దీన్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఎగ్జామ్లో ఏం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఎంటైర్ ద శబ్ద. They will give only naman. You have to write down this all the ekavachan dvivachan bahuvachan vibhaktis and afterwards you have to write down this entire shabda. శబ్దం రాయడం ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు విభక్తులు రాయకున్నా సరే శబ్దం వితౌట్ డూయింగ్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ యూ షుడ్ రైట్ డౌన్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద అనదర్ శబ్ద. దిస్ ఈజ్ సకారాంతః నపుంసలింగः వపుః శబ్దः. ఇది వపుః శబ్దం అన్నమాట. ఇది వపుస్ అనే ఎండింగ్లో వస్తుంది కాబట్టి సకారంతో స్టార్ట్ అవుతుంది. సకారాంతః నపుంసకలింగः వపుష్ శబ్దः. బాడీ మీనింగ్. ఏకవచనం ద్వివచనం బహువచనం ఇవన్నీ కామన్గా ఉంటాయి. విభక్తి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమ విభక్తి. ఓకే, నౌ యూ హ్యావ్ టు సీ ద అబ్జర్వ్ ద శబ్ద. వపుః వపుషి వపూంషి వపుః వపుషి వపూంషి వపుషా వపుర్భ్యాం వపుర్భిః వపుషే వపుర్భ్యాం వపుర్భ్యః वपुषः वपुर्भ्यां वपुर्भ्यः वपुषः वपुषोः वपुषां वपुषि वपुषोः वपुषु हे वपुः हे वपुषि हे वपुंषि అని శబ్దం ఉంటుందన్నమాట.
సేమ్ మీనింగ్, వన్ బాడీ, టూ బాడీస్, మెనీ బాడీస్, అబౌట్ వన్ బాడీ, అబౌట్ టూ బాడీస్, అబౌట్ మెనీ బాడీస్. మరి మనం ఒక్కొక్క దానికి వాడు యాడు సే, ఇప్పుడు సెంటెన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే తత్ర వపుః అస్తి అంటే బాడీ ఈజ్ దేర్, తత్ర వపుషీ స్తః అంటే టూ బాడీస్ ఆర్ దేర్, తత్ర వపుంషి సంతి అంటే సో మెనీ బాడీస్ ఆర్ దేర్ అని వస్తుంది. ఓకే, అహం వపుః ఉద్దిశ్య సంభాషణం కరోమి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ బాడీ. అహం వపుషీ ఉద్దిశ్య సంభాషణం కరోమి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ బాడీస్. అహం వపుంషి ఉద్దిశ్య సంభాషణం కరోమి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెనీ బాడీస్ అట్లా వస్తున్నారు. అహం వపుషా గచ్చామి, ఐఎమ్ గోయింగ్ విత్ బాడీ. అహం వపుర్భ్యాం గచ్చామి, ఐఎమ్ గోయింగ్ విత్ టూ బాడీస్. అహం వపుర్భిః గచ్చామి అంటే ఐఎమ్ గోయింగ్ విత్ మెనీ బాడీస్ అట్లా వస్తుందన్నమాట. అహం వపుషే చాక్లేహం దదామి, ఐఎమ్ గివింగ్ చాక్లెట్ ఫర్ వన్ బాడీ. అట్నే అహం వపుర్భ్యాం చాక్లేహం దదామి, ఐఎమ్ గివింగ్ చాక్లెట్ టూ బాడీస్. టూ వాడచ్చు, ఫర్ కూడా వాడచ్చు చతుర్థి భక్తిలో. మనం ఇంగ్లీష్లో వపుర్భ్యః, అహం వపుర్భ్యః చాక్లేహం దదామి, ఐఎమ్ గివింగ్ చాక్లెట్ టు సో మెనీ బాడీస్, లేక ఫర్ బాడీస్, ఫర్ సో మెనీ బాడీస్ ఇలా చెప్పుకోవచ్చు. వపుషః అంటే బికాస్ ఆఫ్ వపుషః ఆనందం అనుభవామి, బికాస్ ఆఫ్ బాడీ ఐఎమ్ వాట్స్ కాల్డ్ ఫీలింగ్ హ్యాపీ అట్లా అన్నమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను ఆనందపడ్డాను. అహం ఆనందితవాన్ అంటే ఆనందపడ్డాను. అహం వపుర్భ్యాం అహం ఆనందామి అంటే ఏంటి, బికాస్ ఆఫ్ టూ బాడీస్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. వపుర్భ్యః అహం ఆనందామి, బికాస్ ఆఫ్ మెనీ బాడీస్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, వపుషః అంటే షష్ఠీ భక్తులు వపుషః అంటే బాడీ యొక్క. వపుషః వర్ణ, మమ వపుషః వర్ణ శ్వేత అంటే మై బాడీ కలర్ ఈజ్ వైట్, మా బాడీస్ కలర్ అంటాం. బాడీస్ కలర్, బాడీస్ ఐఎస్ ఇట్లా వాడతాం కదా, యొక్క నా శరీరం యొక్క వర్ణము అట్లా. ఓకే, అట్లా వపుషోహ మమ వపుషోహ వర్ణ చేత్ తయోహ ద్వయోహ వపుషోహ వర్ణ శ్వేత, ఆ ఇద్దరి బాడీ యొక్క వర్ణము శ్వేతము. ఓకే, అట్లా నెక్స్ట్ వపుషాం అంటే చాలా మంది శరీరాల యొక్క వర్ణ శ్వేత. వపుషాం వర్ణ శ్వేత అంటే శ్వేత, చాలా మంది శరీరాల యొక్క వర్ణము శ్వేత అంటే తెలుపు, వైట్ కలర్ కలిగి ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వపుషి అంటే వపుషి శ్రీవత్స అస్తి అంటే పుట్టుమచ్చ ఉంది వపుషి. వపుషి పిటక, పిటక అంటాం అంటే వాడి అడుస్తే కురుపు అంటాం కదమ్మా అట్లా. అదే పుట్టుమచ్చ అయితే మూల్ అంటే, మూలని సాంస్క్రిట్ శ్రీవత్స అని పేరు ఉందమ్మా, శ్రీవత్స అని పేరు పెట్టాడు. వపుషి శ్రీవత్స అస్తి అంటే దెర్ ఈజ్ ఎ మోల్ ఆన్ మై బాడీ. వపుషోహ శ్రీవత్స అస్తి ఓకే అంటే దెర్ ఈజ్ ఎ మోల్ ఆన్ టూ బాడీస్. వపుషు శ్రీవత్స అస్తి లేక శ్రీవత్సాహ సంతి అంటే సో మెనీ మోల్స్. దెర్ ఈజ్ ఏ మోల్, MOLE, మోల్ అంటే పుట్టుమచ్చ కదా. దెర్ ఆర్ సో మెనీ మోల్స్ ఆన్ సో మెనీ బాడీస్, ఇన్ సో మెనీ బాడీస్, లేక ఆన్ సో మెనీ బాడీస్. ఇన్ రాగానే ఆన్ వస్తుంది ఇక్కడ. మనము శరీరాల పైన మనము సో మెనీ బాడీస్తో పుట్టుమచ్చ ఉంది ఇలా వాక్య నిర్మాణం చేసుకోవచ్చు అనమాట. హే వపుః ఏ వపుషి, ఓ హే వపుంషి, ఓ బాడీ, ఓ టూ బాడీస్, ఓ మెనీ బాడీస్ అని వస్తుంది. ఈ విధంగా అన్ని మీనింగ్స్ అంటే ఈ శబ్దం యొక్క మీనింగ్ ఏ విధంగా అన్ని మీనింగ్స్ కూడా అలాగే ఉంటాయమ్మ. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద శబ్ద. నౌ సకారాంతః నపుంసకలింగః మనశ్శబ్దః మైండ్, మనః మనసి మనాంసి, మనః మనసి మనాంసి, మనసా మనోభ్యాం మనోభిః, మనసే మనోభ్యాం మనోభ్యః, మనసః మనోభ్యాం మనోభ్యః, మనసః మనసోః మనసాం, మనసి మనసోః మనస్సు, హే మనః హే మనసి హే మనాంసి అని వస్తుంది. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంది, మా మనః అన్యత్ర అస్తి అంటే నా మనస్సు వేరే చోట ఉంది. మై మైండ్ ఈజ్ దేర్ సమ్వేర్ అనమాట. మై మైండ్ ఈజ్ సమ్వేర్ అంటే నా మనస్సు వేరే చోట ఉంది. మనసి అన్యత్ర స్థః అంటే రెండు మనస్సులు వేరే చోట ఉన్నాయి. మనాంసి అన్యత్ర సంతి నా చాలా మనస్సులు వేరే చోట ఉన్నాయి. జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అలా చెప్తున్నాను. మనః అంటే మనస్సును, మనః నియంత్రణం కరోతు మనస్సును నియంత్రించుకో, మనసి నియంత్రణం కరోతు రెండు మనస్సును నియంత్రించుకో, మనాంసి నియంత్రణం కరోతు నియంత్రయతు అంటే మనస్సులను నియంత్రించుకో అట్లా. మనస అంటే మనస్సుతో, అహం మనసా వదామి, అహం మనసా సంభాషణం కరోమి అంటే ఐఎమ్ టాకింగ్ విత్ మైండ్ అట్లా అంటే మనస్సుతో మాట్లాడుతున్నాను. మనోభ్యాం అంటే మనోభ్యాం సంభాషణం కరోమి రెండు మనసులతో మాట్లాడుతున్నాను. మనోభిః సంభాషణం కరోమి చాలా మనసులతో మాట్లాడుతున్నాను. మనసే అంటే మనస్సు కొరకు, మనసే శాంతిమిచ్చామి మనస్సు కొరకు శాంతిని ఇష్టపడుతున్నాను. మనోభ్యాం శాంతిమిచ్చామి, అయ్యో మనోభ్యః శాంతిమిచ్చామి అంటే రెండు మనసుల కొరకు శాంతిని కోరుకుంటున్నాను, చాలా మనసుల కొరకు శాంతిని కోరుకుంటున్నాను. ఇట్లా మనసః అంటే మనస్సు యొక్క పంచమీ భక్తి మనసః అంటే మనస్సు వలన,
మనసः సర్వే కిం వదామः ఆనందం అనుభవంతి అంటే మనస్సు వలన ప్రశాంత మనసः సర్వే ఆనందం అనుభవంతి అంటే ఏంటి ప్రశాంత మనస్సు వలన అందరూ ఆనందాన్ని పొందుతున్నారు మనస్సు వలన సహ అన్యత్ర గతవాన్ అంటే సహ తస్య మనసः కారణేన సహ అన్యత్ర గతవాన్ మనసః అంటే మనస్సు వలన ఇట్లా అర్థం మనస్సు వలన ఇట్లా అర్థం చేసుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు మనోభ్య పంచమి భక్తి విధంగా వస్తుంది అంటే రెండు మనస్సు వలన చాలా మనస్సుల వలన మనస్సు నుండి మనోభ్యాం కిం విజ్ఞానం ఆగచ్చతి మనస్సు నుండి విజ్ఞానం వస్తుంది మనోభ్య విజ్ఞానం ఆగచ్చతి చాలా మనస్సు నుండి విజ్ఞానం వస్తున్నది ఇట్లా చెప్పుకోవచ్చు మనసః అంటే మనసః అంటే మనసు యొక్క రూపః మనసః రూపః నాస్తి అందాం అంటే మనసుకు రూపం లేదు మనసోహో రూపః నాస్తి రెండు మనసుకు రూపం లేదు మనసాం రూపః నాస్తి అంటే రెండు చాలా మనసుకు రూపం లేదు అట్లా మనసి విచారాः భవంతి మనస్సులో ఆలోచనలు ఉంటాయి మనసోహ విచారాः భవంతి రెండు మనస్సుల్లో ఆలోచనలు ఉంటాయి మనస్సు విచారాः భవంతి ఉదయంతి సర్వేషు మనస్సు విచారాः భిన్న భిన్న విచారాः ఉదయంతి అంటాం అంటే రకరకాల ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఉద్భవంతి అంటే పుడుతూ ఉంటాయి హే మనః అంటే ఓ మనస్సు హే మనసి ఓ టూ మైండ్స్ హే మనాంసి చాలా మైండ్స్ ఇట్లా వస్తుంది మీనింగ్ ఎనివే శబ్దం ఈ విధంగా ఇచ్చాడు అసలు లాస్ట్లో శబ్దం చదువుతున్నాం చూడండి అమ్మా మనః మనసి మనాంసి మనసా మనోభ్యాం మనోభిః మనసే మనోభ్యాం మనోభ్యః మనసః మనోభ్యాం మనోభ్యః మనసః మనసోః మనసాం మనసి మనసోః మనస్సు హే మనః హే మనసి హే మనాంసి ఓకే ఇవన్నీ నోట్స్ రాసుకోవాలమ్మా ఆల్ ద బెస్ట్ శుభం భవతు